Hi friends, how to become a professional LIC agent పార్ట్ 6కు స్వాగతం. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఒక కస్టమర్ని కలిసినప్పుడు మనం ఎలా మాట్లాడాలా, మనం ఎక్కువ మాట్లాడాలన్నా తక్కువ మాట్లాడాలన్నా, ఎదుటి కస్టమర్ నుంచి మనకు ఆపరేషన్ వస్తే మంచిదా కాదా అనే విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందామని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా ఒక కస్టమర్ని కలవడానికి ఏజెంట్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఏజెంట్ తనను తాను ఎలా ప్రిపేర్ కావాలా, ఈ విషయాలను ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. 1920s ఒక టాప్ ఏజెంట్, వరల్డ్ ఫేమస్ ఏజెంట్ ఒక బుక్ రాయటం జరిగింది. ఆ బుక్లో అతను మెయిన్గా రాసింది ఏమిటంటే, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక సేల్స్ పర్సన్కు, ముఖ్యంగా ఒక ఎల్ఐసి ఏజెంట్కు, ఇన్సూరెన్స్ ఏజెంట్కు కావాల్సింది ఏంటంటే మంచి ఉత్సాహం, ఎంతూజియాజం లేకపోయినట్లయితే ఎవ్వరు కూడా సేల్స్ పర్సన్గా సక్సెస్ కాలేరు అని క్లియర్గా రాయడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు ఉత్సాహంగా ఉండే ప్రయత్నం మీరు చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ యాటిట్యూడ్ గురించి మన యాటిట్యూడ్ ఎలా మార్చుకోవాలా, మన ఆలోచన విధానం ఎలా ఉండాలా ఈ ఎల్ఐసిలో టాప్ ఏజెంట్గా ఎదగడానికి అనే విషయాల గురించి నేను ఒక 3 విషయాలు నేను చెప్పడం జరుగుతుంది. ఒకటేంటంటే, ఫస్ట్, ఏజెంట్కు బలమైన కోరిక అనేది ఉండాలి. బలమైన కోరిక ఉన్నట్లయితే, ఇప్పుడు కోరిక అంటే తప్పకుండా అది సాధించి తీరాలా అనే తపన ఉండాలి. కోరిక, ఇష్టం 2 కలుస్తూనే ఉంటాయి, కానీ అది వేరు. ఇష్టం అనేది ఎలా ఉంటుందంటే, అది మనకు ఒకటి ఇష్టం అయిన పని జరిగినట్లయితే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, అది జరగకపోతే పెద్దగా పట్టించుకోం. కానీ కోరిక అలాంటిది కాదు. కోరిక అనేది మనసులో నుండి, మెదడు నుంచి మనకు వస్తుంది. అది తప్పకుండా సాధించాలనే తపన ఉంటుంది. ఆ తపన మన ఎల్ఐసి ఏజెంట్కి ఉండాలి. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, ఈ వృత్తిలో మనకు ఎన్నో ఆబ్జెక్షన్స్, ఎన్నో హర్డిల్స్ ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీరు మంచి కోరికతోటి, మంచి తపనతోటి మీరు దీంట్లో పనిచేసినట్లయితే మీరు తప్పకుండా ఈ ఫీల్డ్లో సక్సెస్ సాధిస్తారు. మనం ఒక ఆర్డినరీ ఏజెంట్ అయితే జనరల్గా ఒక లోయర్ మిడిల్ క్లాస్ లైఫ్ అతనికి ఉంటుంది. ఒక చిన్న ఇల్లు ఉంటుంది, సెకండ్ హ్యాండ్ 2 వీలర్ ఉంటుంది, పిల్లల్ని చిన్న స్కూల్స్, చిన్న చదువులు చదివించటం జరుగుతుంది. అలా కాకుండా మనం ఇలా ఎందుకు ఉండాలి? మనకు ఎల్ఐసిలో ఎన్ని అవకాశాలు ఉన్నాయి కదా. మనం మంచి బిజినెస్ చేసి మనం హై లెవెల్లో మనం వెళ్ళినట్లయితే మనకు మంచి లగ్జరియస్ కార్లో మనం తిరగవచ్చు, మన పిల్లల్ని ఉన్నత చదువులు చదివించవచ్చు. మన ఎల్ఐసి ఏజెంట్స్ చాలామంది వాళ్ళ పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, తర్వాత కలెక్టర్స్, ఇంకా పెద్ద ఉన్నత స్థాయికి వాళ్ళ పిల్లలు ఎదిగిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మనం ఒక మంచి కాలనీలో, ఒక మంచి పాష్ కాలనీలో ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు. మనం ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? మీరు మంచి బిజినెస్ చేసినట్లయితేనే ఇది సాధ్యపడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది ఏమిటంటే, చిన్న ఆలోచనలు మీరు పెట్టుకోకండి. స్వామి వివేకానంద గారు చెప్పింది ఏమిటంటే, లో ఎయిమింగ్ ఈజ్ ఏ క్రైమ్. అంటే చిన్న ఆలోచనలు, చిన్న టార్గెట్స్ పెట్టుకోవటం,
చిన్న దాంట్లోనే మనం సాటిస్ఫై అవ్వటం అనేది పెద్ద నేరం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని మన ఇన్కమ్ని పెంచుకోకపోతే మనం మన పిల్లల్ని, భార్యని, అందరి కోరికల్ని మనం వాళ్ళని చిన్న స్థాయిలో వాళ్ళని ఉంచడం జరుగుతుంది. సమాజంలో మనకు ఎలాంటి గౌరవం కానీ వాల్యూ కానీ ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, మనం మంచి కోరికతోటి మనం ఇది సాధించాల. ఇప్పుడు జస్ట్ 3 మంత్స్ లోపే మనకు డిసెంబర్ ముగియబోతుంది. ఈ 3 మంత్స్లో నేను తప్పకుండా డిసెంబర్ ఎండింగ్ నాటికి కనీసం MDRT కావాలా అనే బలమైన కోరికని మీరు మనసులో పెట్టుకోండి. ఫ్రెండ్స్, రెండో విషయం ఏంటంటే నమ్మకం. మీరు బలమైన కోరిక ఏదైతే మీ మనసులో ఉన్నదో అది సాధించి తీరుతాననే నమ్మకం మీలో ఉండాలి. అది ఉన్నప్పుడే మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ఫ్రెండ్స్, మూడో విషయం ఏమిటంటే మనం ఈ ఫీల్డ్లో అసలే అప్సెట్ కావద్దు. మనం ఎంతమందిని కలిసినా కానీ, మనం ఎన్ని డిసప్పాయింట్మెంట్స్ ఎదుర్కొన్నా కానీ మనం అసలే అప్సెట్ కావద్దు. మెయిన్గా మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం పాలసీ అడుగుతాం, కొంతమంది నో అని చెప్పేసరికి చిన్నగా మనం మన యాక్టివిటీని తగ్గించుకుంటాం. కానీ ఒక సక్సెస్ఫుల్ ఏజెంట్ చేసేది ఏమిటంటే, అతనికి ఎన్ని హర్డిల్స్ ఎక్కువ అవుతా ఉంటే అతని యాక్టివిటీస్ని పెంచుకుంటా పోతాడు. ఇంకా ఎక్కువ మందిని కలుస్తాడు, ఇంకా ఎక్కువ మందిని క్యాన్వాస్ చేస్తాడు, ఇంకా ఎక్కువ మందిని కలిసి పాలసీ అడగడం ప్రారంభిస్తాడు. అప్పుడు తప్పకుండా అతను ఎక్కువ మొత్తంలో పాలసీ తీసుకురాగలుగుతాడు. ఇక LIC ఏజెంట్స్ మెయిన్గా కస్టమర్ని కలవటానికి సంకోచిస్తారు. దానికి మెయిన్ రీజన్ ఏమిటని నేను ఆలోచన చేయడం జరిగింది. మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మెయిన్ హర్డిల్ ఏముంటుంది? ఒక కస్టమర్ని కలవడానికి ఒక ఏజెంట్కు ఉండే మెయిన్ హర్డిల్ ఏముంటుంది? అది మెయిన్ హర్డిల్ ఏమిటంటే, నేను వెళ్ళి పాలసీ అడిగినట్లయితే అతను కమిషన్ కోసం వచ్చాడు, అతనికి కమిషన్ పెద్ద మొత్తంలో వస్తుంది అని ఎక్కడ ఫీల్ అవుతాడో అని ముందే మన LIC ఏజెంట్ ఊహించుకుంటాడు. కాబట్టి కాన్ఫిడెన్స్ తోటి అతని దగ్గర వినటం జరగదు. అలా కాకుండా మనకు టాప్ ఏజెంట్స్ MDRT కానివ్వండి, COT, TOT ఏజెంట్స్ వాళ్ళు చేసేది ఏమిటంటే, మీ మెయిన్ హర్డిల్ ఏదైతే ఉందో, మీకు కమిషన్ వస్తుంది అనే భావం ఏదైతే మీరు ఆలోచన చేస్తున్నారో దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే జీరో చేసేస్తారు. అసలు నా కమిషన్ వస్తుంది అనే ఆలోచనతోటి ఎవరిని కలవరు. వాళ్ళు వెళ్ళి కలిసేది దేనికంటే, అతనికి ఒక మంచి పాలసీ ఇద్దాం, వాళ్ళ కుటుంబానికి రక్షణ ఉంటుంది, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ పిల్లలకు ఉన్నత చదువులు చదవడానికి అమౌంట్ పనికొస్తాయి, వాళ్ళ అమ్మాయిలు ఉంటే వాళ్ళ మ్యారేజెస్కి డబ్బులు పనికొస్తాయి, వాళ్ళకు వృద్ధాప్యంలో వాళ్ళకు రిటైర్మెంట్ అప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆలోచనతోటి వాళ్ళు వెళ్తారు. కానీ మనం ఎప్పుడైతే మనం పాలసీ అడిగితే నా కమిషన్ గురించి ఆలోచన చేస్తాడో అని మనమే ముందు ఊహించుకున్నాం అనుకోండి, మనం వాళ్ళ దగ్గర కాన్ఫిడెన్స్తో మాట్లాడలేము. మనం వాళ్ళని LIC ఇంపార్టెన్స్ని మళ్ళీ నొక్కి చెప్పలేము వాళ్ళని. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు మీ కమిషన్ గురించి ఆలోచన చేయకండి. మీరు ఈ సమాజంలో చూడండి, ఒక డాక్టర్ ఉంటాడు, అతను నాకు ఫీజు వచ్చింది కదా అని మందులు రాసి ఇచ్చేయటం జరగదు. అతను మొత్తం తెలుసుకొని అతని మంచి చెడులు అన్నీ తెలుసుకొని మందులు రాసిచ్చిన తర్వాత అవి పనిచేస్తున్నాయా లేవా, డెడికేటెడ్గా పనిచేస్తేనే ఆ డాక్టర్కు మంచి పేరు వస్తుంది.
అలాగనే ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, అక్కడ నాకు మంచి శాలరీ వస్తుంది కదా అనే భావంతో అతను సీట్లో కూర్చుంటే అతనికి ఎవరు పట్టించుకోరు. అదే అతను డెడికేటెడ్గా పనిచేసినట్లయితే నేనుండే డిస్టిక్లో ఎవరికి అన్యాయం జరగవద్దు, అందరి కళ్ళలో సంతోషం న్యాయం చూడాలా అనే ఉద్దేశంతో ఆయన పనిచేసినట్లయితే అతనికి తప్పకుండా ఐడియాలో ఒక మంచి పేరు వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా కస్టమర్ దగ్గర అతనికి ఏ పాలసీ చేస్తే బాగుంటుంది, ఎంత సమ్మిష్యూడ్ ఇస్తే బాగుంటుంది, ఈ విషయాలను మనసులో పెట్టుకొని వెళ్ళి క్యాన్వాస్ చేయండి. అప్పుడు మీరు తప్పకుండా కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళని వివరించడం జరుగుతుంది. మనం కస్టమర్ దగ్గర వెళ్ళినప్పుడు ముందే వాళ్ళ దగ్గర టైం తీసుకోండి. సార్, నాకు 20 minutes 30 minutes టైం ఇవ్వండి, నేను ఎల్ఐసి గురించి మొత్తం వివరిస్తాను అని ముందే టైం తీసుకోండి. టైం తీసుకొని మీరు వాళ్ళ దగ్గర మొత్తం వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు పాలసీ ప్రజెంట్ చేసేటప్పుడు అతను ఏమన్నా మాట్లాడుతూ ఉంటే మీరు ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేయకండి. అతను ఒకవేళ ఏమన్నా చెప్పదలుచుకుంటే అతను ఏం చెప్తున్నాడో అది కాన్సన్ట్రేషన్ తోటి వినండి. ఎందుకంటే ఆయన ఏమన్నా మాట్లాడుతుంటే మనకు అది అతని మనసులో ఏముందో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం పాలసీ క్యాన్వాస్ చేయవచ్చు. అలా మనకు పాలసీ ఇవ్వటం ఈజీ అవుతుంది. మన ఎల్ఐసి ఏజెంట్ మిత్రులు చేసే ఇంకో తప్పు ఏంటంటే పాలసీ అడిగిన వాళ్ళనే మళ్ళీ 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 అడుగుతూ ఉంటారు. ఒకరి ఒక 10 పాలసీస్ ఉన్నాయనుకోండి, సార్ నాకు ఆయన చాలా దగ్గరోడు, నాకు చాలా దగ్గరి రిలేటివ్, అతనికి నేను 11 పాలసీలు ఇవ్వాలా సార్? ఇది పెద్ద ప్రాబ్లం మన ఏజెంట్కు. 10 పాలసీలు ఉన్న కస్టమర్కు మనం పాలసీ ఇవ్వచ్చు, కానీ ఆ పాలసీలను చూడండి. ఆ పాలసీ సమ్మిష్యూడ్ ఎంత, ఆయన ఎంత ప్రీమియం కడుతున్నాడు, ఆయన ఇన్కమ్ ఎంత ఉంది, దాన్ని చూడండి. దానికి సరిపోయినట్లయితే అతన్ని పాలసీ అడగకండి. మీరు బాగా సరిపోయినంత పాలసీలు చేశారు సార్, ఒక 2-3 years వరకు మీకు పాలసీలు చేయాల్సిన అవసరం ఉండదు, 2 years తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను, అప్పుడు తప్పకుండా మీరు పాలసీ ఇవ్వాలని చెప్పండి. అదే 10 పాలసీస్ చిన్న పాలసీస్ ఉన్నాయనుకోండి, 20,000 పాలసీస్, 2 lakhs సమ్మిష్యూడ్ ఉందనుకోండి, అప్పుడు 11 పాలసీ మీరు ఈజీగా ఇవ్వచ్చు. కాబట్టి ఇలాంటి ధైర్యం అంటే ఇలాంటి నమ్మకం మీకు ఎప్పుడు వస్తుందంటే ఎక్కువ మొత్తంలో మీరు ప్రాస్పెక్టింగ్ చేసినప్పుడు, ఎక్కువ మొత్తంలో మీ లిస్ట్లో ప్రాస్పెక్ట్స్ ఉన్నప్పుడు మీరు ఇలా ధైర్యంతో మీరు ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్ళవచ్చు. ఈ ఫీల్డ్లో మనం చేయాల్సింది ఒకటే, అప్సైడ్ అసలే కావద్దు. చేస్తే బెస్ట్, చేయకపోతే నెక్స్ట్. ఈ కాన్సెప్ట్ తోటి మీరు ఫీల్డ్లో వెళ్ళండి, తప్పక మీరు సక్సెస్ సాధిస్తారు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో ఈ ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఎల్ఐసిలో బెస్ట్ ప్లాన్స్ ఒక 4 ఉన్నాయి. అవి జీవన్ ఆనంద్, జీవన్ లాభ్, జీవన్ లక్ష్య, జీవన్ ఉమంగ్. వీటి గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. అవి ఎలా అమ్మాలా, దాని కాన్సెప్ట్ బేస్ సెల్లింగ్లో మనం ఎలా అమ్మాలా, ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ సాటర్డే వీడియోలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రఫీ ఎల్ఐసి ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ సాటర్డే మళ్ళీ కలిసినప్పుడు ఇలాగనే మంచి విషయాలతోటి మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.